Hi, welcome to Abhiruchi on Wheels. బోలెడని రుచులు ప్రతి శని ఆదివారాల్లో పోటాపోటీ వంటలతో మిమ్మల్ని అలరిస్తున్న అభిరుచి ఆన్ వీల్స్ ఈ రోజు వచ్చేసింది ఖమ్మం. ఓకే, మరి ఖమ్మంలోని మన ఆడవాళ్ళంతా చక్కగా ముస్తాబై పోటీ పడి వంటలు చేయడానికి ఉత్సాహంగా రెడీగా ఉన్నారు. సో ముందందరికి హాయ్ చెప్పేద్దాం. ఓకే, హాయ్. ఓకే, మరి వాళ్ళ రుచుల టేస్ట్ చూడడానికి మన ఇద్దరు జడ్జెస్ రెడీ కదా? హాయ్ చెప్పేద్దామా? హాయ్ అరుణ గారు. హాయ్ రాజు గారు. ఓకే, మరి మన పార్టిసిపెంట్స్ ఆడియన్స్ అంతా రెడీగా ఉన్నారు. జడ్జెస్ ఇద్దరు కూడా రెడీగా ఉన్నారు జడ్జ్మెంట్ ఇవ్వడానికి. మనదే ఆలస్యం అన్నట్టు చూస్తున్నారు కదా? స్టార్ట్ చేద్దామా? లెట్స్ స్టార్ట్ ద ప్రోగ్రామ్. రెండు రుచికరమైన వంటలో ఒక మెయిన్ ఇంగ్రీడియంట్ తో మరి పోటాపోటీగా సాగిపోయే ఫస్ట్ సెగ్మెంట్ ఆడియన్స్ స్పెషల్. ఓకే, మరి మెయిన్ ఇంగ్రీడియంట్ రెడీ ఈ రోజు చూద్దాం. ఓ క్యాబేజ్. సో క్యాబేజ్ కూడా చక్కగా చాలా రకాలుగా వాడేస్తున్నారు ఈ మధ్య. చాలా మందికి నచ్చదు, ఇష్టం ఉండదు. అంటే స్మెల్ వల్లే చాలా మంది అవాయిడ్ చేస్తారు, కానీ చాలా రకాలుగా వాడుకోవచ్చు. మంచి రెసిపీస్ చేయొచ్చు. చూద్దాం ఏం వెరైటీస్ చేస్తారో ఈ రోజు. ఎవరు చేస్తారు మరి? రండి. హాయ్ అండి, మీ పేరు? లీలారాణి. లీలారాణి. మీ పేరు ఏంటండి? శ్రీదేవి. శ్రీదేవి, లీలారాణి. సో చక్కగా క్యాబేజ్ అనగానే డింగమని చేతి వచ్చేసారు. సో రెడీ ఇద్దరు కూడా ఏదైనా వెరైటీ రెసిపీస్ చేయాలి. ట్రై చేయండి, ఓకేనా? టేస్టీగా చేయండి. ఎవరు చేస్తారు ముందు? మీరు చేస్తారా? ఏం చేస్తారు? క్యాబేజీ పన్నీర్ రైస్. క్యాబేజ్ పన్నీర్ రైస్. ఓకే ఓకే అండి, మరి క్యాబేజ్ పన్నీర్ రైస్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ పన్నీర్ రైస్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 2 కప్పులు, ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, పన్నీర్ 50 గ్రాములు, తరిగిన పచ్చిమిరపకాయలు 3, తెల్ల ఆవాల పొడి 1 టీ స్పూన్, వేయించిన వేరుశెనగ గుళ్ళు 2 టేబుల్ స్పూన్లు, బియ్యం 1 కప్పు, ఉప్పు తగినంత, పసుపు చిటికెడు, కారం తగినంత, జీలకర్ర 1 టీ స్పూన్, ధనియాల పొడి 1 టీ స్పూన్, గరం మసాలా 1 టీ స్పూన్, నెయ్యి 1 టేబుల్ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, కొత్తిమీర కొద్దిగా, ఇంగువ చిటికెడు, నూనె 3 టేబుల్ స్పూన్లు. క్యాబేజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ చూసేసాం కదా? ఓకే, స్టార్ట్ చేద్దాం ప్రాసెస్. ఓకే, స్టార్ట్. కొద్దిగా ఆయిల్ వేయాలి. ఓకే, కొద్దిగా జీలకర్ర వేయాలి. ఓకే ఓకే, తర్వాత కొద్దిగా ఇంగు వేయాలి. ఇంగు కూడా వేస్తున్నారా? స్మెల్ కోసం. ఇంగు ఎక్కువ వాడతారు అనుకుంటా కదా? అవునండి, దేంట్లోకి వదలట్లేదు బేసిక్ కర్రీస్ లోకి. దీనివల్ల ఏంటంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది అనమాట. స్మెల్ బాగా మనకి ఇలాంటి వాటి వల్లే మనకి ఏరియాస్ ని బట్టి టేస్ట్ మారుతూ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. కొంచెం ధనియాల పొడి. ఓకే ఓకే, నెక్స్ట్ తర్వాత పచ్చిమిర్చి వేసేసి. ఓకే, తర్వాత ఏంటి? తర్వాత క్యారెట్ ముక్కలు వేసి. ఓకే, ఉడికించేసారా? ఉడికించే క్యారెట్ ముక్క. ఓకే, నెక్స్ట్ టైం వేద్దాం. పన్నీర్ వేసేద్దాం. వేసేసాను. పన్నీర్ కూడా వేయించారా? వేయించాను. ఓకే,
తర్వాత కొంచెం కరివేపాకు, ఓకే, కొద్దిగా కొత్తిమీర, అదేంటి పల్లీల పొడి, ఓకే, నెక్స్ట్ ఏంటి? కొంచెం నెయ్యి, నెయ్యి, ఓకే, నెక్స్ట్ క్యాబేజీ అది కూడా వేయించి పెట్టుకున్నా, వేయించి పెట్టేసాను. ఓకే, ఓకే, తర్వాత రైస్ వేసుకో. స్వీట్ కార్న్ ఎప్పుడు వేస్తారు? స్వీట్ కార్న్ రైస్ కొంచెం వేగాక స్వీట్ కార్న్ వేసేద్దాం. ఇదిగోండి. ఎలాగ అది కొద్దిగా బాగా కలవాలి కదా, కలిపేసి ఆ ఫ్లేవర్స్ కూడా కొంచెం పట్టాలి కాబట్టి. అవును. ఓకే, ఈలోగా మనం ఒక మంచి మా ఊరి చిట్కా చూసేద్దాం. ఖమ్మంలోని స్పెషల్ వంటల్ని చూస్తున్నారు కదండి. మరి మా ఊరి చిట్కా చెప్తానంటూ ఒక పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. చిట్కా చూద్దాం. నమస్తే అమ్మా, మీ పేరు? టి రాధాదేవి. రాధాదేవి గారు బాగున్నారా? బాగున్నాను. ఏం చిట్కా చెప్తున్నారు? దగ్గు జలుబుకి దగ్గు జలుబు తగ్గాలంటే ఏం చేయాలి? ఒక స్పూన్ తేనె, ఒక స్పూన్ అల్లం రసం, ఓకే, ఒక స్పూన్ ఉల్లి రసం. ఉల్లి రసం కూడా? ఉల్లి రసం తాపిస్తే తగ్గిపోతుంది. ఓకే, ఓకే అమ్మా, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, చిట్కా చూసారు కదా, కలిసిపోయిందండి? కలిసి. ఇప్పుడు ఏమన్నా వేస్తారా? ఇప్పుడే కార్న్ వేద్దామండి, ఉడికించిన స్వీట్ కార్న్. ఓకే, తర్వాత కొద్దిగా పల్లీలు. సో కలిపేసాను చక్కగా. ఓ, పల్లీలు స్వీట్ కార్న్ వేసేసారు. ఓకేనా, నెక్స్ట్ టైం వేస్తారు? కొంచెం గరం మసాలా. ఓకే, సో సాల్ట్ ఇదంతా ఇప్పుడు ఫైనల్ గా వేసేసుకోండి. ఫైనల్ గా వేసుకుందాం. ఇప్పుడు కొంచెం లైట్ గా పసుపు. పసుపు ఇప్పుడా కలుస్తుందా? కలుస్తుంది. ఇప్పుడు ఎందులో కూడా ఉప్పు తగినంత ఉప్పు వేయలేదండి కాబట్టి ఇప్పుడే వేసేస్తాం. తగినంత ఉప్పును తగినంత కారం. ఓకే, ఏదో కలుపుతారు? మర్చిపోయారు ఏదో, ఏంటది? అంటే కొంచెము తెల్ల ఆవాల పొడి. తెల్ల ఆవాలు అనేవి దొరుకుతాయా? దొరుకుతాయండి, తెల్ల ఆవాలు మామూలుగా మనకి మార్కెట్ లో దొరుకుతుంటాయి. దాని ఏంటంటే మనం పొడి పొడి చేసుకుని వేయడం వల్ల ఏంటంటే కొంచెము టేస్ట్ అనేది కొద్దిగా డిఫరెన్స్ గా ఉంటుంది. మనకి ఆవాల ఫ్లేవర్, ఆవాలు సేమ్ నల్ల ఆవాలు ఎలా ఉంటాయో ఈ తెల్ల ఆవాలు కూడా అలానే ఉంటాయి. కొంచెం తగినంత కొద్దిగా లైట్ గా. ఇప్పుడు వేస్తే పర్వాలేదా? ఇప్పుడే వేయాలి, లాస్ట్ గా వేయాలి. ఓకే, కలిపేసుకోండి. ఓకే, ఆఫ్ చేయొచ్చు. దీని మీద కొంచెం కొత్తిమీర లైట్ గా వేసుకుందాం. ప్లేట్ ని కూడా బాగా డెకరేట్ చేశారండి. చాలా కార్వింగ్స్ ట్రై చేశారు. ఒక శివలింగం, ఇదేంటిది? వినాయకుడు, అదొక బర్డ్, మామూలుగా బర్డ్ అండి. ఓకే, సో చూసారు కదండి, వేడివేడిగా క్యాబేజ్ పన్నీర్ రైస్ రెడీ అయిపోయింది. మరి టేస్ట్ చూసే ముందు ఈ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ పన్నీర్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. క్యాబేజ్ తురుము, పన్నీర్ ముక్కలు నూనెలో విడివిడిగా వేయించుకోవాలి. వేయించిన వేరుశెనగ గుళ్ళు కొన్నిటిని పక్కన ఉంచి మిగతావి పొడి కొట్టుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి జీలకర్ర, ఇంగువ, ధనియాల పొడి, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన క్యారెట్ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో వేయించిన పన్నీర్ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, వేరుశెనగ పలుకుల పొడి, నెయ్యి, వేయించిన క్యాబేజ్ తురుము వేసి వేగనివ్వాలి. తరువాత అన్నం, ఉడికించిన స్వీట్ కార్న్, వేయించిన వేరుశెనగ గుళ్ళు, గరం మసాలా, పసుపు, ఉప్పు, కారం, తెల్ల ఆవాల పొడి వేసి బాగా కలుపుకోవాలి. ఆపై కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే క్యాబేజ్ పన్నీర్ రైస్ రెడీ. ఇప్పుడు మీకోసం ఒక చిట్కా. ఇప్పుడు ఇంకొక మంచి చిట్కా తెలుసుకుందామండి. పార్టిసిపెంట్ రెడీ? హాయ్ అండి, మీ పేరు? హైమావతి అండి. హైమావతి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? షుగర్ గురించి అండి. షుగర్ తగ్గడానికి మెంతు పొడిని రోజు మార్నింగ్ నోట్లో వేసుకుంటే క్రమం తప్పకుండా వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. అవునా? అవునండి. మెంతి పొడి నోట్లో వేసుకోవాలి, చేసి వేసుకోవాలండి. అది ఇది ఉంటుంది కదండి, చేదు ఉంటుంది కదా, నోట్లో వేసుకుంటే క్రమం తప్పకుండా వాడితే షుగర్ కంట్రోల్లో ఉంటుంది. ఓకే, హైమావతి గారు మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు థ్యాంక్ యూ. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు వంట చేయడానికి. చూద్దాం ఏం చేస్తారో. లీలారాణి గారు, ఏం చేస్తారు మీరు? క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ అండి. క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ స్నాక్స్ చేస్తున్నారా మీరు? స్నాక్స్ అండి. ఓకే, మరి క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: క్యాబేజ్ తురుము 1 కప్పు, ఉడికించిన క్యారెట్ ముక్కలు 1/2 కప్పు, క్యాప్సికం ముక్కలు 1/2 కప్పు, ఉడికించిన స్వీట్ కార్న్ 1/2 కప్పు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన ఉల్లికాడలు 1/2 కప్పు, కారం తగినంత,
ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, చిల్లీ సాస్ 1 టేబుల్ స్పూన్, టొమాటో సాస్ 1 టేబుల్ స్పూన్, మిరియాల పొడి 1/2 టీ స్పూన్, మైదా 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. స్టార్ట్ చేద్దామా? చేద్దాం. సో ఫస్ట్ టాస్ చేసుకోవాలి అవన్నీ దీని మీద పెట్టేస్తాను. సో స్టఫింగ్ రెడీ చేసుకోవాలి కదా. ఫస్ట్ స్టఫింగ్ కి ఓకే, ఒక్క నిమిషం. ఆయిల్ వేయాలండి. ఆయిల్ కొద్దిగా. ఓకే, తర్వాత ఆయిల్ వేయాక ఆనియన్స్ వేయాలండి. ఆయిల్ వేగాక ఆయిల్ వేయాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి. ఏమిటి అన్ని తడబడుతున్నాయి మీకు? అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 స్పూన్ అండి. తర్వాత పచ్చిమిర్చి. ఓకే ఓకే, తర్వాత క్యాబేజీ అండి. క్యాబేజ్, క్యారెట్ ఉడికించేసా. ఉడికి. తర్వాత స్వీట్ కార్న్ అండి. సో ఇవి కూడా ఉడికించేసా. క్యాప్సికమా? క్యాప్సికమ్. ఓకే. యాక్చువల్ గా స్ప్రింగ్ రోల్స్ అంటేనే ఇలా కలర్ఫుల్ గా ఉంటుంది స్టఫింగ్. అందుకని మెయిన్ మనకి క్యాబేజ్ క్యాప్సికమ్ అనేవి కామన్. స్ప్రింగ్ ఆనియన్స్. మనకి చైనీస్ డిషెస్ లో ఇవి కామన్ కదా బాగా. ఈ వెజిటేబుల్స్ అన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా కామన్. కొంచెం ఉడకడానికి ఉప్పు వేసి మగ్గించాలండి ఓకే, కొంచెం. నెక్స్ట్ మిరియాల పొడి కొంచెం అండి. ఓకే. లోపల స్టఫ్ లో కూడా కొద్దిగా మనకు ఆ ఘాటు అది బాగుంటుంది కదా. హెల్త్ కూడా మంచిది కదండి మిరియాల పొడి, అందుకని మిరియాల పొడి. తర్వాత టమాటా సాస్ 1 టొమాటో స్పూన్ సాస్. అండి. ఓకే, 1 స్పూన్. నెక్స్ట్ చిల్లీ సాస్ కొద్దిగా. చిల్లీ సాస్. ఓకే. ఓకే, తర్వాత సోయా సాస్ కొంచెం సోయా అండి, సాస్. కొంచెం లైట్ గా. కొంచెం మూత పెడదామా? కొంచెం మగ్గాలి కదా. సో ఇవి ఓకే. పిండి కూడా తడిపి పెట్టుకున్నారా? కలిపానండి. సో చపాతీలు ఒత్తుకుందామా? ఒత్తుకుందామండి ఈలోపు. ఆయిల్ కూడా హీట్ పెట్టుకోవచ్చేమో. పెట్టేసి. సో పొడి పిండి మైదాలో ఏమైనా వేసి కలిపారండి? మైదాలో కొంచెం నూనె, కొంచెం ఉప్పు వేసి మామూలుగా కలిపేసి మామూలుగా చపాతీ పిండిలా కలుపుకోవాలి. కలిపేసి దాన్ని చపాతీలో ఒత్తేసుకోవటం కదా. స్ప్రింగ్ రోల్స్ కాబట్టి బాగా పల్చగా ఒత్తుకుంటే మనకి బాగుంటుంది. సో ఇక్కడ సరిపడా అవి చేయిస్తూ ఉంటారు చక్కగా. చక్కగా అక్కడ మగ్గిస్తూ కూడా ఉండు. ఓకే ఓకే, ఇలాగా మనం ఒక మంచి మావురి చిట్కా చూసేద్దాం. ఓకే అండి, ఇంకో మంచి మావురి చిట్కా తెలుసుకుందామా? పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు. హాయ్, మీ పేరు? స్వప్న. స్వప్న. ఏం చిట్కా చెప్తున్నారు? కాళ్ళ పగుళ్ళకు అరటిపండు గుజ్జు పెరుగులో పెట్టుకొని ఆ. 2-3 రోజులు వర్షం పడి పెట్టుకుంటే కాళ్ళ పగులు తగ్గుతాయి. అయ్యో అవునా, అది తింటే ఎంత బాగుంటుందో. కాళ్ళకి పెట్టుకోవాలా? తప్పదు మరి, ఏం చేస్తాం. ఓకే ఓకే, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే అండి, చిట్కా చూసారు కదా. లీలా గారు చూద్దాం ఒకసారి. మగ్గింది లేదా చూద్దామండి ఒకసారి. కొత్తిమీర వేయాలండి. ఓకేనా? ఉప్పు కారం వేయాలి. ఉప్పు కారం సరిపడా. ఆల్రెడీ పచ్చిమిర్చి చిల్లీ సాస్ వేశారు. మళ్ళీ కొంచెం కొద్దిగా కారపొడి. కారపొడి. ఓకే, ఇందులో కొంచెం వేసా కదండి ఇప్పుడు మగ్గించడానికి. మళ్ళీ ఇప్పుడు కొంచెం. ఓకే. ఆయిల్ బౌల్ షిఫ్ట్ చేసేసుకుందాము. ఓకే, కర్రీ రెడీ అయింది కదా. ఈ కర్రీ రెడీ అయిన దానిని మైదా పిండిని చపాతీలా పాముకోవాలి. చపాతీలో చపాతీలో వచ్చేసి వచ్చిన దాని మీద ఇలా పెట్టాలండి. ఓకే, ఒక కార్నర్ లో స్ప్రెడ్ చేసుకోవాలి. కార్నర్లో పక్కకు పెట్టాలి. జనరల్లీ ఫ్రాంకీస్ అవి తినే వాళ్ళకి చూస్తూనే ఉంటారు కదా, అవి ఎలా చుడతారు అనేది. సో అలా ఇలా చుట్టాలి. చుట్టుకుంటే చుట్టేసి ఇలా చుట్టూ బాగా పెట్టాలండి, అతకడానికి ఊరిపోకుండా. జాగ్రత్త, బాండి తగిలితే కాదు.
లోపల స్టఫ్ అంతా మనకి బాగా మగ్గిపోయి చక్కగా అన్ని పట్టేస్తున్నాయి కాబట్టి మనకి పైన మైదా లేయర్ అదొకటి వేగితే సరిపోతుంది. ఊడకుండా వేగాలి. ప్రాసెస్ కొంచెం పెద్దదే, కాకపోతే ఇంకా ఇంట్లో చేసుకుని నీట్ గా తినాలి కొంచెం అనుకుంటే ఈవినింగ్ టైమ్స్ లో ఎలాగో స్నాక్స్ లాగా బాగుంటదండి. ఇది సరిపోతుంది. ఇది చాలు తీయచ్చండి. సో ఇలాంటి స్నాక్స్ అయితే పిల్లలు పెద్దలు అందరూ కూడా చక్కగా ఇష్టంగా తినేస్తారు. పిల్లలు అని వంక పెట్టుకుంటారు కానీ పెద్దవాళ్ళకి కూడా ఇలాంటి వంక వాళ్ళది ఓకేనా, సరిపోతాయి కదా. కట్ సరిపోయింది. చేస్తారా? కట్ చేస్తారా? కొద్దిగా వేడే ఇలా ఆఫ్ చేయాలండి. అయిందా పూర్తిగా? అయిందండి. ఓకే. ఎక్కడ నేర్చుకున్నారు మీరు స్ప్రింగ్ రోల్స్, మంచూరియా ఇవన్నీ? మామూలుగా చూస్తాం కదా, టీవీలలో చూస్తాం కదా. అలాగేనా? అలాగే. ఓకే, మరి వేడివేడిగా క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ కూడా రెడీ అండి. టేస్ట్ చూసే ముందు ఇవి ఎలా తయారు చేయాలో ఇంకోసారి చూద్దాం. క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ తయారు చేసుకునే విధానం. ముందుగా మైదాలో ఉప్పు, కొద్దిగా నూనె వేసి తగినన్ని నీళ్లు పోసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి ఉల్లిపాయ ముక్కలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, తరిగిన పచ్చిమిరపకాయలు వేసి వేగాక క్యాబేజ్ తురుము, ఉడికించిన క్యారెట్ తురుము, ఉడికించిన స్వీట్ కార్న్, క్యాప్సికం ముక్కలు, తరిగిన ఉల్లికాడలు వేసి వేగనివ్వాలి. దీనిలో మిరియాల పొడి, టొమాటో సాస్, చిల్లీ సాస్, సోయా సాస్ వేసి బాగా కలిపి మూత పెట్టి మగ్గనివ్వాలి. తరువాత కొత్తిమీర, కారం, ఉప్పు వేసి బాగా కలిపి మరికాస్త మగ్గనివ్వాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పిండిని కొంచెం కొంచెం తీసుకుని చపాతీల్లో ఒత్తుకుని మధ్యలో క్యాబేజ్ మిశ్రమం ఉంచి రోల్స్ లా చుట్టుకోవాలి. ఆపై వీటిని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్ రెడీ. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ ఇవాళ మెయిన్ ఇంగ్రీడియంట్ క్యాబేజ్. మరి క్యాబేజ్ తో ఒకళ్ళు రైస్ ఐటమ్ చేశారు, ఒకళ్ళు స్నాక్ ఐటమ్ చేశారు కదా. చూద్దాం ఎవరు గెలుస్తారో. లీలా గారు రండి. క్యాబేజ్ స్ప్రింగ్ రోల్స్. వెయిట్ చేయండి. ఓకే, మీరండి. క్యాబేజ్ పన్నీర్ రైస్. ఓకే, శ్రీదేవి గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి టేస్ట్ చూసేసారు క్యాబేజ్ తో 2 రకాలు కూడా. మరి చూద్దాం ఈ రోజు ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరు. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ రౌండ్ విన్నర్ ఎవరో చూద్దామా. క్యాబేజ్ అనేది చాలా మంచి వెజిటబుల్ బేసిక్గా. అంటే అందరికీ కూడా స్మెల్ వలన కొంచెం నచ్చదనమాట. బట్ హెల్త్ పరంగా కూడా చూసుకుంటే కూడా స్మెల్ ప్రొడ్యూస్ చేసే కాంపౌండ్స్ని మనం అది ఉడికించో లేకపోతే పోగొడితేనే మంచిదనమాట. సో క్యాబేజ్ని మనం ఎక్కువ శాతం కూడా ఇలా రైస్లో కానీ అలా వేసుకుంటే ఇంకా మంచిది, ఎందుకంటే బ్లెండ్ అయిపోతూ ఉంటుంది 2-3 వెజిటబుల్స్తో. అవునండి. సో ఈరోజు రోల్స్ ఏంటంటే మీరు 2 రకాల ఫ్లేవర్స్ దాంట్లో యాడ్ చేశారు. చైనీస్ కొంచెం, ఇండియన్ కొంచెం. అది కొంచెం చూసుకోవాలి, కొంచెం బ్యాలెన్స్ సరిగ్గా కుదురుతుందా లేదా అనేది. టేస్ట్ అంటే మీకు రోల్స్ బాగా వచ్చాయి, లోపల టేస్ట్ కొంచెం ఫిల్లింగ్లో కొంచెం పోయింది. అలాగే మీరు చేసిన రైస్ ఐటెంలో కూడా మేడం మీరు ఆవాల పొడి వాడారు కదా, తెల్ల ఆవాల పొడి. మీరు తగినంత వేసినా కొంచెం ఆ రైస్ ఐటెంలో ఆవా పొడి అంటే మామూలు మనకి చిత్రాన్నం, పులిహోరలు వాటికి బాగా సెట్ అవుతుంది. అది కొంచెం ఇది కాలేదు. ఈరోజు కంపారిటివ్లీ రెండిట్లో కూడా ఏదో ఒక చిన్న చిన్న ఉన్నాయి, కానీ అవుట్ రైట్ గా టేస్టీగా బాగా కొట్టొచ్చినట్టుగా డిఫరెన్స్ బాగా తెలిసేది రైస్ ఐటమ్ ఉంది. శ్రీదేవి గారు చేసిన క్యాబేజ్ పన్నీర్ రైస్. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి. కంగ్రాట్స్ అండి, మీకు సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి ఈ గిఫ్ట్ అండి. ఓకే, మరి ఆడియన్స్ స్పెషల్ లో చూసారు కదా 2 వెరైటీస్. ఇప్పుడు ఇంకొక చిట్కా చూద్దాం. పార్టిసిపెంట్స్ చెప్పే మంచి మంచి చిట్కాలు వింటున్నాం కదా. మరి ఇప్పుడు ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం ఏం చెప్తారో. హాయ్ అండి. హాయ్, మీ పేరు? మాధవి. మాధవి గారు బాగున్నారా? బాగున్నామండి. ఏం చిట్కా చెప్తున్నారు? దోశలు ముదుగా రావాలంటే మెంతులు సగ్గిబియ్యం నానబెట్టి తెల్లారి పోసుకుంటే ముదుగా వస్తాయి. అవునా, మెంతులు అంటే కొద్దిగా వేసుకోవాలి, లేదంటే చేదు వచ్చేస్తుంది. అవును,
ఓకే, సో దోశలు కొంతమంది మృదువుగా ఉంటే ఇష్టపడతారు, కొంతమంది క్రిస్పీగా ఇష్టపడతారు. సో మృదువుగా రావాలంటే మాత్రం బియ్యం ఇంకా కొద్దిగా మెంతులు వేసుకుని రాత్రి నానబెట్టుకుని పొద్దున్న దాన్ని రుబ్బుకుని దోశలు వేసుకుంటే గనక మృదువుగా మెత్తగా ఉంటాయంటే ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఒక రెసిపీతో 2 రుచికరమైన వంటలు. మరి పోటాపోటీగా సాగిపోయే నెక్స్ట్ సెగ్మెంట్ కిచెన్ క్వీన్. ఓకే అండి, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి టేస్టీ రెసిపీ ఇస్తారో చూద్దామా? ఎస్ రాజు గారు, అందరూ వెయిటింగ్ మీరు ఏం రెసిపీ ఇస్తారా అని. రైస్ ఐటమ్ ఇస్తున్నాను. రైస్ ఐటమ్. ఏం రైస్, ఎలా చేయాలి, ఏం కాంబినేషన్? అంటే వెజిటేబుల్ కింగ్. వెజిటబుల్ కింగ్ వంకాయ. అంటే బటర్ కాంబినేషన్ లో. ఓహో, బటర్ బైగన్ రైస్. బటర్ బైగన్ రైస్. Yes. వినడానికి వినటానే చాలా కమ్మగా అనిపిస్తుంది. చాలా బాగుంటుంది. సో చూద్దాం ఎలా చేస్తారు. ఎవరు చేస్తారు? రండి. హాయ్ అండి. మీ పేరు? అనుష అండి. అనుష. ఓకే, మీ పేరేంటి? నా పేరు సుప్రియ అండి. సుప్రియ, అనుష. ఇద్దరు friends విన్నారు కదా? నైబర్స్ అండి. Neighbours. సో రాజు గారు చెప్పిన రెసిపీ విన్నారు కదా? ఓకే. బటర్ బైగన్ రైస్. ఆ. ఓకేనా? ఓకే. రెడీయా? రెడీ అండి. స్టార్ట్ చేద్దామా? ఓకే అండి. ఇది బటర్ అండి. ఫస్ట్ ఒక 1 స్పూన్ నెయ్యి, ఒక హాఫ్ స్పూన్ తీసుకొని సరిపోతుంది. ఓకే. వేడైన తర్వాత ఆనియన్స్ వేద్దామండి. మిర్చి అండి ఒక 3 తీసుకున్నా అండి. ఇంక కట్ చేసేసి ఓకే. ఇవి మసాలా దినుసులండి. ఇవి కూడా మనం యాడ్ చేసుకోవాలి. ఓకే. హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. ఓకే. పుదీనా వేస్తున్నా అండి ఇప్పుడు. ఓకేనా? ఓకే ఓకే. వేయిస్తూ ఉండండి. ఫస్ట్ బటర్ అండి. ఫస్ట్ వెన్న వేస్తున్నారా? చక్కగా ఇంట్లో తీసిన వెన్న వేస్తున్నారు. దీంట్లో లైట్ గా ఫస్ట్ పన్నీర్ వేయించుకుంటాం. సో ముందు పన్నీర్ వేయించి పక్కన పెట్టేస్తాం. పన్నీర్ వేయించేసి పక్కన పెట్టుకోండి. ఓకే. నువ్వులు వేస్తున్నా అండి కొన్ని. ఓకే. కొద్ది ఒక పావు టీ స్పూన్. ఒక పావు టీ స్పూన్. ఇది ఆల్మోస్ట్ నేను కొంచెం వేడి నీళ్ళలో వేసి తీసుకొచ్చాను పన్నీర్. కొంచెం ఫ్రై అవుతుంది. ఓకే. తీసేస్తున్నాయి ఇక్కడ పన్నీర్. మీరేమైనా యాడ్ చేస్తారా? కొన్ని జీడిపప్పులు. ఓకే. వేయించిన జీడిపప్పు 1 టీ స్పూన్ తీసుకున్నానండి. ఓకే. ఉడికిచ్చిన బఠానీ 2 టీ స్పూన్స్. నెక్స్ట్ జీడిపప్పు వేస్తున్నాను. ఇవి కూడా వేయించి పక్కన పెట్టుకోవాలా? పక్కన పెట్టుకోవాలండి. దోరగా వేయించుకొని. చాలా చాలండి. ఏది? ఓకే. ఇప్పుడు తాలింపండి. మినపప్పు, జీలకర్ర. పొట్టు మినపప్పు, జీలకర్ర వేసేయండి. సో ఇక్కడ మసాలా ఫ్లేవర్ లో చేస్తే అక్కడేమో పోపు ట్రెడిషనల్ గా చేస్తాను. ట్రెడిషనల్ గా. వెరీ గుడ్. ఓకే. అవి వేసాక కరివేపాకు ఒక్క నిమిషం వేయండి. తర్వాత ఒక్క నిమిషం మామిడి గింజలండి. ఇప్పుడు కరివేపాకు వేస్తున్నాండి. వేసేయండి. సో మీరేమైనా వేస్తారండి? రైస్ యూజ్ చేస్తున్నాను. రైస్ ఇవన్నీ చక్కగా వేగిపోయినాయండి. అవును. ఇప్పుడు రైస్ వేస్తున్నా అండి. ఓకే. నెక్స్ట్ ఉల్లిపాయలండి. ఓకే. దాంతోపాటు పచ్చిమిర్చి ఓకే. మధ్యలో కట్ చేసి వేస్తున్నా. సో చక్కగా రైస్ బాగా పొడి పొడిలాడుతూ ఉడికించేసారా బాస్మతి రైస్? అవునండి. ఇవి చిక్కుడు గింజలండి. ఉడికించారా? ఉడికించిన చిక్కుడు గింజలు. ఓకే. ఉప్పు వేసి ఉడికించారా? ఉప్పు వేసి ఉడికించా. బఠానీ అంటే కామన్ కదా. బఠానీ ప్లేస్ లో చిక్కుడు గింజలు వేసి. అంటే వంకాయ మళ్ళీ చిక్కుడు కాంబినేషన్ బాగుంటుంది. కొంచెం సాల్ట్ కొంచెం సాల్ట్. ఓకే. వేయండి. ఒక హాఫ్ టీ స్పూన్ మసాలా పౌడర్ అండి. గరం మసాలా. అవునండి. ఓకే. అలానే రుచికి తగ్గట్టుగా ఉప్పు అండి. సో ఇప్పుడు దాకా సాల్ట్ వేయలేదు కదా ఇందులో? వేయలేదండి.
సో వంకాయలు ఏంటిది ఆల్రెడీ అది మగ్గించారా ఇంకేమైనా మగ్గించారా? ఇది ఆల్మోస్ట్ మనం చీలిక పెట్టేసి దీంట్లో అండి ఇది ధనియాలు, మినపప్పు, శనగపప్పు, 2 వెల్లుల్లి రెమ్మలు, ఒక కరివేపాకు రిబ్బ, ఇవన్నీ జీలకర్ర కొంచెం, ఇవన్నీ కొంచెం వేయించేసి అండ్ ఎండిమిర్చి ఒక 5 వేయించేసి మిక్సీ చేసేసి ఇందులో ఫిల్లింగ్ పెట్టి కొంచెం మగ్గిచ్చి తీసుకొచ్చాను. సో మసాలా ఈ మసాలా ఇదంతా రెడీ మసాలా. చేసుకొని ఇందులో పెట్టి పెట్టి మగ్గించాను. మగ్గించాలన్నమాట. సో ఇక్కడ సుప్రియ గారు చేసే రైస్ ఐటమ్ లో ఏంటంటే వంకాయలకు ఒక మసాలా రెడీ చేసి అందులో పెట్టి మగ్గించాలి. ఆ మసాలా ఏంటంటే మినపప్పు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి రెబ్బలు, కరివేపాకు, కొద్దిగా జీడిపప్పు, ఇవన్నీ కూడా వేయించేసుకొని పౌడర్ చేసుకొని అది స్టఫ్ చేసుకొని మగ్గిచ్చేసుకొని ఆ వంకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఇది మొత్తం ఒకసారి కలిపేసండి. ఇప్పుడు మసాలా ఉప్పు అంతా కలిసేసినట్టే అండి ఇది. ఓకే, వేసేస్తారా ఇక్కడ అనుష గారు కంటిన్యూ చేస్తారు? అవును, ఒక్క నిమిషం. ఇది మధ్యలో వంకాయలు పెట్టేస్తున్నాను. సరే మూత పెట్టేద్దాం. మూత పెట్టి ఓకే అక్కడ చూద్దాం. ఓకే అండి. ఇప్పుడు ఇవన్నీ వేగిపోయాయండి. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇది మసాలా అండి. ఏం మసాలా ఇది? ఎండుమిరపకాయలు, మిరియాలు, యాలకులు వేయించేసి గ్రైండ్ చేసినవండి. ఓకే ఓకే, సో ఇప్పుడు ఈ మసాలా వేసుకోవాలా? కొంచెం వేసుకోవాలి. ఈ వంకాయ ముక్కలు వేసుకున్నాను. వేసేయండి. వెన్న సరిపోతుందా మనకి వంకాయలు మగ్గడానికి? ఇంకొంచెం వేస్తా అండి. వంకాయలు వేసాక వేస్తా. సో సుప్రియ గారు సాల్ట్ ఇంతకుముందు వేసాం కాబట్టి ఇంకా సాల్ట్ అవసరం లేదు. ఓకే, అయితే ఆగుదాం మనం. ఓకే సుప్రియ గారు ఏంటి అయిపోయినట్టేనా? ఫైనల్ గా కొంచెం కొత్తిమీర వేస్తున్నా అండి. దీని నేమ్ వచ్చేసి అది దీంట్లోనే బటర్ బ్యాంగిల్ రైస్ కాబట్టి బౌల్లోకి బౌల్లోకి తీస్తా అండి. మళ్ళీ తీసిన ఒకసారి వేడి మీద వేస్తే కొంచెం ఆ స్మెల్ అనేది మళ్ళీ వస్తుంది. కరిగి రైస్ అంతా బాగా అవునండి. పడుతుంది. ఓకే, కాసేపు మూత మూత పెట్టేద్దామా? ఒక నిమిషం. సో ఆ ఫ్లేవర్ ఇంకా ఎక్కువ తెలియాలంటే ఇలా పైనుంచి వేసుకుంటే బాగుంటుంది కదా. కొంచెం మగ్గాలి. కలుపుకోండి ఒకసారి, లేదంటే. ఇదేంటిది? నువ్వులు పాలతో గ్రైండ్ చేసాను. పాలతో కలిపి గ్రైండ్ చేసారు. ఇప్పుడు ఈ పేస్ట్ పేస్ట్ వేస్తామండి ఇందులో. ఓకే, సరే మీరే వేసుకోండి ఎంత కావాలి. ఇక్కడ పెట్టండి. జనరల్ గా రైస్ ఐటమ్స్ లో పౌడర్ లాగా వేసుకుంటే బాగా కలుస్తుంది కదా. ఇప్పుడు వెంటనే రైస్ వేసేస్తా అండి. అంటే పేస్ట్ లా కర్రీస్ లో అయితే కర్రీస్ అయితే బాగుంటుంది. కొద్దిగా నీళ్ళు పోసుకుని గ్రేవీలా తిప్పుతాం. చేసుకోవచ్చు. కొంచెం వాటర్. దాంట్లో కూడా రైస్ రైస్ అయినా రైస్ వేసి వేసేసుకోండి. ఓకే, సో పన్నీర్ ఆల్రెడీ వేయించి పెట్టుకున్నాం కదా. పన్నీర్ ముక్కలు దీనికి సరిపోయే అంతే వేసుకుంటాం. చాలా. తీద్దామా బౌల్లోకి? తీద్దామండి. మూత ఏమైనా పెట్టాలా లేదంటే? కొంచెంసేపు కొంచెం మొత్తం కలిపేశాక అది పేస్ట్ కదా మొత్తం. ఇప్పుడు కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర, కొంచెం కొత్తిమీర, కొంచెం గార్నిషింగ్ ఉంచుకుందాం. అది కొంచెమా? కొంచెం తర్వాతకి క్యారెట్ తురుము. ఓహో, ఆల్రెడీ కొంచెం ఉప్పు వేసాం కాబట్టి లైట్ గా ఉప్పు వేసుకుంటే సరిపోద్దండి రైస్ కి పట్టేటట్టు. ఓకే. సో లాస్ట్ లో వేశారు కదా, బాగా కలుపుకోండి. అదే కలుపు. సో ఇప్పుడు కూడా వంకాయ వీళ్ళు విడిగానే పెడుతున్నారా? లేదండి, ఆల్మోస్ట్ అయిపోయింది కదా. మనకి చూడడానికి ఇదిగా పడుతుంది, తినేటప్పుడు ఈజీగా తీసుకుంటూ తింటుంటే బాగుంటుంది. బట్ ఏంటంటే ఇది రైస్ ఈ తీసుకునేటప్పుడు మాత్రం ఈ వంకాయ కలుపుకొని తింటే ఈ ఫ్లేవర్ ఆ ఫ్లేవర్ సరిపోతుంది. అది ఎలాగో చక్కగా కట్ చేసి పెట్టారు కాబట్టి ఒక్కొక్క ముక్కలాగా తీసుకుంటే తింటే మనకి టేస్ట్ కొంచెం లైట్ గా జీడిపప్పు కూడా అండి. ఓకే, డెకరేషన్ కొంచెం జీడిపప్పు పెట్టానండి పైన, కొంచెం కొత్తిమీర యాడ్ చేస్తున్నా పైన. ఓకే, ఓకే. ఓకేనా? ఓకే అండి, చూస్తారా అండి మీరు? ఓకే, చక్కగా రైస్ కంప్లీట్ అయిపోయింది. పట్టేసాయి చక్కగా. నెక్స్ట్ లాస్ట్ కి ఒక 2 స్పూన్స్ లెమన్ జ్యూస్ యాడ్ చేద్దాం. ఓకే, సో స్టవ్ ఆపేనా మరి? స్టవ్ ఆఫ్ చేస్తాం. ఓకే, సో స్టవ్ ఆపేసి నిమ్మరసం యాడ్ అయిపోయినట్టు. అయిపోయినట్టే.
ఒక 1 స్పూన్ ఆఫ్ లెమన్ జ్యూస్ అండి. అంటే పులుపు తినేదాన్ని బట్టి దీని క్వాంటిటీని కొంచెం, సరిపోయేటట్టు చూసుకుని వేసుకోవాలి. అంతే అండి. అయిపోయినట్టేనండి. అయిపోయిందండి. బౌల్ డిష్ అవుట్ చేసేద్దాం. పన్నీర్ తినాలా, వంకాయ తినాలా, ఏది తినాలనుకుంటున్నారు పెట్టండి. ఇదిగోండి, జీడిపప్పు వేయించి పెట్టారు. వేయించింది లాస్ట్ గార్నిష్ చేయండి. ఓకే, పన్నీర్ ఆల్రెడీ గార్నిష్ లాగా సెట్ చేసేసారు. ఇప్పుడు లాస్ట్ గార్నిషింగ్ అండి. జీడిపప్పు వేయించి పెట్టుకున్న జీడిపప్పుతో గార్నిష్ చేస్తున్నాం. పైన కొంచెం కొత్తిమీర, ఇంకా రైస్ తినడానికి లేదు అక్కడ. కొంచెం క్యారెట్ గార్నిష్ చేస్తున్నాం. ప్రియ గారు అయిపోయిందా? బటర్ బ్యాంగన్ రైస్ రెడీ అయింది. చక్కగా డెకరేట్ చేశారు బిర్యానీ ఆకులు వెరైటీగా. ఓకే Nice. గీత, నువ్వు జడ్జెస్ దగ్గర Yeah. తీసుకువెళ్ళు. ఈలోగా మేము ఒక మంచి మామిడి చిట్కా చూస్తాం. ఓకే, ఇప్పుడు ఇంకొక మంచి మామిడి చిట్కా తెలుసుకుందామా? హాయ్, హాయ్, మీ పేరు? శ్రీదేవి. శ్రీదేవి గారు, ఏం చిట్కా చెప్తున్నారు? ఇంగువ పొడి తీసుకొని గరిటెలో వేసి పొయ్యి మీద పొంగిచ్చి పిల్లలకు పాలల్లో కలిపి కరగబెట్టి పోస్తే పిల్లలకు మోషన్స్ తగ్గిపోతాయి. విరేచనాలు తగ్గిపోతాయి. ఓకే ఓకే, సో అదండి, పిల్లలకి విరేచనాలు అవుతున్నప్పుడు ఇంగువని స్టవ్ మీద వేడి చేసేసి పాలలో కలిపి పట్టిస్తే గనక అవి తగ్గిపోతాయంట. ట్రై చేసి చూడండి. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు గిఫ్ట్. థ్యాంక్ యూ. ఓకే, మరి కిచెన్ క్వీన్ సెగ్మెంట్ లో రాజు గారు ఇచ్చిన రెసిపీ బటర్ బైంగన్ రైస్. మరి ఇద్దరు కూడా 2 రకాలుగా ట్రై చేశారు. మరి చూద్దాం ఎవరు గెలుస్తారు. సుప్రియ గారు మీరండి ఫస్ట్. ఓకే, సుప్రియ గారు వెయిట్ చేయండి. అనుష గారు మీరండి. ఓకే, మీరు కూడా వెయిట్ చేయండి. ఓకే, మరి టేస్ట్ చూడటం అయిపోయింది కదా. మరి చూద్దాం ఇవాళ కిచెన్ క్వీన్ ఎవరో. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ ఎవరో చూద్దామా. సో ఎలా ఉంది రెసిపీ? బటర్ బైంగన్ రైస్ అనమాట. అగైన్ సంథింగ్ అన్ఎక్స్పెక్టెడ్ కాంబినేషన్. జనరల్గా బటర్ అంటేనే అయ్యో ఇది చాలా ఫ్యాట్ ఎక్కువ తినకూడదు అని ఇమీడియట్గా మనకు ఒక రియాక్షన్ అనేది వస్తుంది. ఉప్పు లేని బటర్, అన్సాల్టెడ్ బటర్ కొనుక్కుంటే చాలా బాగుంటుందండి. చిన్నపిల్లలకి చాలా చాలా మంచిది, చాలా అంటే చాలా. ఎందుకంటే అందులో ఉన్న ఫ్యాట్ వాళ్ళ మెదడు ఎదుగుదలకి బాగా పనిచేస్తుంది. సో రెసిపీ చాలా బాగుంది రాజుగారు. 2 బాగానే ఉన్నాయనిపించింది. 2 బాగున్నాయి. అంటే వాళ్ళు కొంచెం డిఫరెంట్ గా చేశారు. ఒకరు కొంచెం మసాలా కూరేసి కొంచెం స్టీమ్ లాగా, అంటే రైస్ మొత్తం పైన కప్పేసి కొంచెం అలా చేశారు. ఇంకొకరు కొంచెం బాగా వేయించేసి. ఈ రెండిట్లో అనుష గారు చేసింది కొంచెం టేస్ట్, కొంచెం ఫ్లేవర్ అనేది కొంచెం బాగా వస్తుంది. ఓకే, బ్రింజాల్ది కొంచెం బాగా తెలుస్తుంది రైస్ కు. సుప్రియ గారు దాని లేదంటే రైస్ ఇంకొంచెం కొంచెం పలుకు ఉంది, అక్కడ కొంచెం తేడా వచ్చింది, ఉడకాలి. ఓకే. సో ఈరోజు అనుష గారండి. అనుష గారా? ఓకే, కంగ్రాచులేషన్స్. రండి అనుష గారు, కంగ్రాచులేషన్స్. మీరే వాళ్ళ కిచెన్ క్వీన్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి వాళ్ళ కిచెన్ క్వీన్ అనుష గారు. అనుష గారు తయారు చేసిన బటర్ బైంగన్ రైస్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. బటర్ బైంగన్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా బియ్యం ఉడికించి పొడి పొడిలాడేలాగా అన్నం సిద్ధం చేసుకోవాలి. నువ్వులు, పాలు కలిపి పేస్ట్లా చేసుకోవాలి. ఎండుమిరపకాయలు, మిరియాలు, యాలకులు, ఉప్పు కలిపి మిక్సీ పట్టి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. ఒక ప్యాన్లో వెన్న వేసి పన్నీర్ ముక్కలు, జీడిపప్పు వేసి విడివిడిగా వేయించి పక్కనుంచుకోవాలి. అదే ప్యాన్లో మరికొద్దిగా వెన్న వేసి పోపు దినుసులు, నల్లగింజలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉడికించిన చిక్కుడు గింజలు వేసి వేయించాలి. దీనిలో అల్లం వెల్లుల్లి పేస్ట్, ముందుగా సిద్ధం చేసుకున్న పొడి, వంకాయ ముక్కలు వేసి ఉడకనివ్వాలి. తరువాత నువ్వుల పేస్ట్ వేసి కొద్దిగా నీళ్లు పోసి అన్నం వేసి వేయించిన పన్నీర్ ముక్కలు, కొత్తిమీర, క్యారెట్ తురుము, ఉప్పు వేసి బాగా కలుపుకోవాలి. ఆపై స్టవ్ ఆపి నిమ్మరసం వేసి బాగా కలుపుకుంటే బటర్ బైంగన్ రైస్ రెడీ. మన షెఫ్ రాజు గారు టేస్టీ వెరైటీని చేసి చూపించే నెక్స్ట్ సెగ్మెంట్ సీజనల్ ఫుడ్. ఓకే, మరి సీజనల్ ఫుడ్ లో ఈరోజు రాజు గారు ఎలాంటి వెరైటీ రెసిపీ చేస్తారో చూద్దాం. రాజు గారు ఏం చేసి చూపిస్తున్నారు ఈరోజు మాకు?
కబాబ్స్ చేస్తున్నాను. కబాబ్స్ కొంచెం వెరైటీగా దహీ కబాబ్స్. దహీ వడ కామన్, Yes. అందరికి తెలిసింది. దహీ కబాబ్స్ ఏంటి అసలు? కొంచెం డిఫరెంట్ గా ఉంటాయండి. అంటే ఇక్కడ మనం గడ్డ పెరుగు కొంచెం క్వాంటిటీ ఎక్కువగా వాడతాం కదా, సో చాలా బాగుంటుంది బాగుంటాయి. ఓకే. సో మరి వెరైటీ రెసిపీ అండి. దహీ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. దహీ కబాబ్స్ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: గడ్డ పెరుగు 1 కప్పు, శనగపిండి 1/2 కప్పు, బియ్యపిండి 1/2 కప్పు, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, కారం తగినంత, పసుపు చిటికెడు, తరిగిన ఉల్లిపాయ 1, తరిగిన పచ్చిమిరపకాయలు 3, గరం మసాలా 1 టీ స్పూన్, చాట్ మసాలా 1 టీ స్పూన్, పుదీనా కొద్దిగా, కొత్తిమీర కొద్దిగా, నూనె డీప్ ఫ్రైకి సరిపడా. దహీ కబాబ్స్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదా. ఓకే, మరి ప్రాసెస్ ఎలాగో చూపిస్తారా రాజు గారు? ఓకే అండి. సో ముందుగా ఆయిల్ వేడి చేసుకున్నామండి. ఓకే. సో గడ్డ పెరుగు కావాలి. సో తోడుకున్న పెరుగును గుడ్డలో వేసేసి మనం వేలాడ కట్టేసి మనకి వాటర్ అని తెలిపోయి ఇలా మనం అలాంటివి ఎలా చేసుకుంటాం సేమ్ అదే మెథడ్. ఓకే. ఓకే, సో దీన్ని ఒక బౌల్లోకి తీసుకున్నాం. సో మినిమం అరగంట ఉంటే మనకి ఇలా అయిపోతుంది. అవునండి. యోగర్ట్ చాలా టేస్ట్ ఇస్తుంది కదా రాజు గారు, Yes. చాలా బాగుంటుంది. సో దీంట్లోనే బైండింగ్ కొరకు శనగపిండి, ఓకే. అలాగే కొంచెం క్రంచీగా ఉంటే బాగుంటుంది బియ్యపిండి, ఓకే. కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు సన్నగా కట్ చేసేసుకోండి. అవునండి, కొంచెం చిన్న చిన్న కట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే. తరిగిన పచ్చిమిరపకాయలు, రుచికి సరిపడా ఉప్పు, ఓకే. ఉప్పు తర్వాత కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేసుకున్నాం కాబట్టి అవును. చూసి వేసుకోవాలి. కొద్దిగా పసుపు, ఓకే. అలాగే గరం మసాలా పొడి. ఓకే. సో అన్ని వేసేసుకొని కలిపేసుకోవడమే ఒకేసారి. అంతేనండి. కొద్దిగా పుదీనా, పుదీనా. సో మనకి మెయిన్ బేస్ అంతా కూడా పెరుగే, గడ్డ పెరుగు. అవును. ఓకే. అలాగే కొద్దిగా కొత్తిమీర. ఓకే. సో ఇదంతా బాగా కలిపేసుకోవాలండి. సో టేస్ట్ అనేది బాగా తెలుస్తుందా రాజు గారు? అంటే మనం డీప్ ఫ్రై అలా చేసేసుకున్నా కూడా తెలుస్తుంది. అంటే పైన కొంచెం ఫ్రై అవుతుంది, లోపల మనకు కొంచెం అలాగా ఉంటుంది కదా. ఓకే. ఓకే. ఓకే, కొద్దిగా శనగపిండి సో కొంచెం పలుచుగా అయితే శనగపిండి యాడ్ చేసుకోవాలా? కానీ పెరుగే మెయిన్ ఇంగ్రీడియంట్ గా మనం కబాబ్స్ చేసుకోవచ్చు అంటే Variety. బాగుంది వెరైటీగా. ఓకే. ఓకే. కొద్దిగా వాటర్ కూడా. సో చేతికి కొద్దిగా వాటర్ కానీ లేదా నూనె కానీ. సో కబాబ్ షేప్ లో వచ్చేసుకోవాలి. ఎస్ అండి. ఓకే. సో ఇవి కొద్దిగా పలుచగానే చేసుకుంటే బాగుంటుంది కదా, మరి లోపలంతా కూడా అంటే మనకి కబాబ్ మనకు కొంచెం ఆ, ఆ దీంట్లోనే ఉంటుంది కాబట్టి అలా అలాగే అయితే ఉంటే బాగుంటుంది. better. వావ్. వావ్. అప్పుడే చక్కగా పెరుగు కాబట్టి ఎక్కువ వేగాల్సిన పని లేదు. కలర్ కూడా త్వరగా వచ్చేస్తుంది. సో ముందుగా వేసినవి తీసేద్దాం. అదే, సో ఆ కలర్ వస్తే సరిపోతుంది. సో జనరల్ గా ఇవి ఫస్ట్ చూడగానే అందరూ ఏ కట్లెట్లో ఏ వడలు ఇలా అనుకుంటారు. అలాగే అనుకుంటారు. టేస్ట్ చూస్తే గానీ అర్థం కాదు, టేస్ట్ చూసా కూడా అర్థం కాదు దేంతో చేస్తారా. చెప్పేంత వరకు కూడా వాళ్ళు సస్పెన్స్ కబాబ్స్. ఓకే. ఫైనల్ గా కొద్దిగా చాట్ మసాలా. సో ఆమ్చూర్ కూడా బాగుంటుందా? చాట్ మసాలానే ఆమ్చూర్ కూడా వేసుకోవచ్చు. ఓకే. ఓకే, రెడీ. సో రెడీ అండి. వావ్. ఓకే, మరి వెరైటీ రెసిపీ దహీ కబాబ్స్ రెడీ. టేస్ట్ చేసే ముందు దహీ కబాబ్స్ తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. దహీ కబాబ్స్ తయారు చేసే విధానం: ఒక బౌల్లో గడ్డ పెరుగు, శనగపిండి, బియ్యపిండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయ ముక్కలు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా, పుదీనా, కొత్తిమీర వేసి బాగా కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెం తీసుకుని చేతితో కబాబ్స్ లా వత్తుకొని కాగే నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆపై చాట్ మసాలా జల్లి సర్వ్ చేసుకుంటే దహీ కబాబ్స్ రెడీ.
ఓకే, మరి దహీ కబాబ్స్ తయారీ విధానం చూసారు కదా, టేస్ట్ చూద్దామా? బాగుంది కదా, స్పైసీగా చట్పటాగా. ఆ టేస్ట్ అనేది బాగుంది, ఏదో వెరైటీగా. ఆ పెరుగు తెలుస్తుంది కదా టేస్ట్ పులుపు. బాగా. పెరుగులో వేసిన ఉంటుంది, ఎంత కాదన్నా అవును. పెరుగులో. అంటే పైన చాట్ మసాలా కూడా వేసుకోవడం మూలాన ఈ చట్పటా ఇది కొంచెం ఒక వెరైటీ టేస్ట్ లో ఉంది రాజు గారు. నేను బేక్ Okay. చేసుకోవచ్చా రాజు గారు? అంటే ఆప్షన్ చెప్పాను నేను. శనగపప్పుతో ఉడికిచ్చేసి మనం కొంచెం మ్యాష్ బేక్ చేసి చేసుకోవచ్చు కదా, అలా కూడా చేసుకోవచ్చు. మళ్ళీ తర్వాత కావాలంటే తవాలో ఒక స్పూన్ ఆయిల్తో చేసుకోవచ్చు. చేసుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని వేయడం వల్ల మసాలా ఘాటు అవన్నీ కూడా బాగా అదొక- తెలుస్తున్నాయి. అంటే ఏది పర్టికులర్ ఐటమ్ అని చెప్పలేకుండా ఉంది. అంటే మనం చేసి చూసి కాబట్టి తెలుస్తుంది, కానీ మంచి టేస్టీ రెసిపీ రాజు గారు. ఓకే అండి. సో బాగుందండి, ఇలా దహీ కబాబ్స్ మీరు కూడా ట్రై చేయండి. ఎస్, ఇప్పుడు ఒక మంచి మా ఊరి చిట్కా చూద్దాం. పార్టిసిపెంట్స్ చెప్పే మంచి మంచి చిట్కాలు చూస్తున్నాం కదండి. ఇంకో పార్టిసిపెంట్ రెడీగా ఉన్నారు, చూద్దాం ఏం చెప్తారో. హాయ్ అండి, హాయ్. మీ పేరు? నా పేరు విజయాకే. విజయ కే గారు ఏం చిట్కా చెప్తున్నారు? కాలిన చర్మం మీద ఉన్న మచ్చలు పోవాలంటే ఆలుగడ్డని డీప్ గా బాయిల్ చేసేసి పేస్ట్ చేసి దాన్ని ఆ మచ్చ మీద పెడితే పోతుంది. అలా కొన్నాళ్ళు చేస్తే కొన్నాళ్ళు చేస్తే పోతుంది. పోతుంది. ఓకే, ఎక్కడ Daily విన్నారు 2 times చిట్కా? ఓన్ గా ట్రై చేసేవాళ్ళు. నిజమా? తగ్గిందా? తగ్గింది. ఓకే, అంటే పూర్తిగా కాకపోయినా కొద్దిగా అయినా మనకి కలిసిపోతుంది. కనిపించకుండా ఉంటుంది. ఓకే అండి, మంచి చిట్కా చెప్పినందుకు సిఎంఆర్ విశాఖ నుండి మీకు ఈ గిఫ్ట్. మన నెక్స్ట్ సెగ్మెంట్ రెసిపీ ఆఫ్ ది డే. మరి ఈ సెగ్మెంట్ లో 5 రుచికరమైన వంటలతో మన 5గురు పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు. మరి వాళ్ళల్లో ఈ రోజు ఎవరు గెలుస్తారో, ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో తెలుసుకోవడానికి మనం ఎంటర్ అయిపోదాం రెసిపీ ఆఫ్ ది డే సెగ్మెంట్ లోకి. ఓకే, మరి రెసిపీ ఆఫ్ ది డే లో 5 రుచికరమైన వంటలు రెడీగా ఉన్నాయి అండ్ మన పార్టిసిపెంట్స్ కూడా రెడీ కదా. మరి చూద్దాం ఈ రోజు 5ట్లో ఏది రెసిపీ ఆఫ్ ది డే అవుతుందో. మన ఫస్ట్ పార్టిసిపెంట్ పిలిచేద్దాం, రండి. మీ పేరండి? నా పేరు సరోజ. సరోజ గారు, ఏం చేశారు మీరు? రాగి పిండి హల్వా. రాగి పిండి హల్వా ఇదా? ఓకే అండి, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. మీ పేరేంటండి? మాధవి. మాధవి గారు, ఏం చేశారు మీరు? జీరా రైస్. జీరా రైస్. ఓకే ఓకే, నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, హాయ్. మీ పేరేంటండి? ధనలక్ష్మి. ధనలక్ష్మి గారు, ఏం చేశారు? గోధుమ పిండి లడ్డు. గోధుమ పిండి లడ్డు. ఓకే, ధనలక్ష్మి గారు వెయిట్ చేయండి. ఓకే అండి, మరి నెక్స్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? ఉషా. ఉషా గారు, ఏం చేశారు? వంకాయ బుజ్జి. వంకాయ బజ్జి. ఓకే అండి, వెయిట్ చేయండి. ఓకే, ఇంకా లాస్ట్ పార్టిసిపెంట్ పిలుద్దాం, రండి. హాయ్ అండి, మీ పేరేంటి? శ్రవంతి. శ్రవంతి గారు, ఏం చేశారు మీరు? సోయా పకోడీ, మెల్ మేకర్ పకోడీ. మీల్ మేకర్ పకోడియా? ఓకే, మరి అన్ని వెరైటీస్ టేస్ట్ చుట్టం అయిపోయింది కదండి. చూద్దాం ఈరోజు ఎవరు విన్ అవుతారో. ఓకే అండి, మరి వాటి రెసిపీ ఆఫ్ ద డే విన్నర్ ఎవరో చూద్దాం. సో ఈ రోజు ఎలా ఉన్నాయి ఖమ్మం రుచులు? డిఫరెంట్ గా చాలా బాగున్నాయి. ఓకే, అంటే మెయిన్ గా మిల్ మేకర్ తో పకోడీ ఒకటి, తర్వాత ఈ గోధుమ పిండితో లడ్డూలు ఓకే, డిఫరెంట్ గా ఉన్నాయి. తర్వాత అలాగే హల్వా కూడా ఒకటి, రాగి పిండి, వంకాయ బాజీ ఓకే, బాగుంది. అంటే కొంచెం లోకల్ ఫ్లేవర్స్ కూడా దీంట్లో యాడ్ చేసి వాళ్ళు చేస్తున్నారు. అవును, చాలా బాగున్నాయి. సో ఈ రెసిపీ డిమాండ్ ఎలా ఉంటుందంటే ఆయిల్ ఎక్కువ వేయాల్సి ఉంటుంది. సో వంకాయ మంచిది, ఆయిల్ ఎక్కువ వేసుకోకూడదు. సో ఎలా వండుకోవాలి అంటే పోషక విలువలు కూడా మనకు దొరకాలి అనుకుంటే ఇలాంటి రెసిపీ తీసుకోవచ్చండి. ఇది ఖమ్మం రెసిపీయేనా? ఇది నేటివ్గా ఈ టైప్ చేస్తూ జనరల్ గా కామన్ గా చేసుకునేది అన్ని ప్రాంతాల్లో కూడా టేస్ట్ టేస్ట్ అనేది యాడ్ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే కొంచెం పచ్చుల్లిపాయలు కూడా యాడ్ చేశారు. అదే సో అది కొంచెం ఇంప్రూవ్ అయింది. వంకాయతో ఏది చేసినా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. దానితో కూడా ఆ ఉల్లిపాయల ముక్కలు వేయడం వల్ల చాలా టేస్ట్ గా. సో రెసిపీ ఆఫ్ ద డే
ఈరోజు అంటే వంకాయ. ఉషా గారు చేసిన డిష్ వంకాయ వంకాయ బజ్జీ. వంకాయ బజ్జీ Yes. ఓకే, కంగ్రాచులేషన్స్. రండి. సో వంకాయ బజ్జీ చాలా టేస్టీగా చేశారంట. కంగ్రాచులేషన్స్. మీకు సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. సో మీకు కూడా సిఎంఆర్ విశాఖ నుంచి గిఫ్ట్ అండి. ఓకే, మరి ఈ రోజు రెసిపీ ఆఫ్ ద డే వంకాయ బాజీ. వంకాయ బాజీ తయారీ విధానం ఒకసారి చూద్దాం. వంకాయ బాజీ తయారు చేసుకునే విధానం. ఒక పాన్ లో నూనె వేసి వంకాయ ముక్కలు వేసి మగ్గించాలి. అదే పాన్ లో పోపు దినుసులు, ఎండుమిరపకాయలు, కరివేపాకు, తరిగిన పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో ఉప్పు, పచ్చిమిరపకాయల పేస్ట్, చింతపండు గుజ్జు వేసి మరగనివ్వాలి. తరువాత మగ్గించిన వంకాయలు వేసి దగ్గర పడనివ్వాలి. అంతే, వంకాయ బాజీ రెడీ. ఓకే, మరి చూసారు కదా ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ని. మరి మీరు ప్రోగ్రామ్ లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెంటనే మాకు SMS చేయండి. SMS డీటెయిల్స్ ABR అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు చిరునామా టైప్ చేసి 56263579 కి SMS చేయండి. అలాగే ఇవాళ మన ప్రోగ్రామ్ పై మీ అభిప్రాయాలని, సూచనల్ని మాకు తప్పకుండా తెలియచేయండి. మా అడ్రస్ అభిరుచి ఆన్ వీల్స్, కేర్ ఆఫ్ ఈనాడు టెలివిజన్, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512. ఓకే, మరి ఖమ్మంలో పోటాపోటీగా జరిగిన ఇవాళ మన అభిరుచి ఆన్ వీల్స్ ఎంజాయ్ చేశారు కదా? ఎస్, మరిన్ని మంచి సరికొత్త వంటల కోసం, మంచి చిట్కాల కోసం మీరు ఎదురు చూస్తూనే ఉండండి నెక్స్ట్ ఎపిసోడ్ కోసం. అంతవరకు బాయ్.